అమ్మ 1% చూడండి, 2 గంటల నుంచి ఛార్జ్ పెడుతున్నాను, స్టిల్ ఎక్కట్లేదు. బ్యాటరీ ఇష్యూ అయితే ఉంది, బ్యాటరీ డమాల్ అయినట్టుంది. సో నేనేమంటే ఓకే, లెట్స్ కాల్ సెంటర్స్ లెట్స్ కాల్ సమ్ సర్వీస్ పీపుల్ కన్విన్స్ చేస్తే వాళ్ళు కోట్ చేసింది నేను 10 నుంచి 15,000. అండ్ యాపిల్ కాల్ చేస్తే వాళ్ళు ఎస్టిమేట్ అరౌండ్ 16,000 to 19,000 చెప్పారు, లైక్ ఇంక్లూడింగ్ సర్వీస్ అండ్ స్టఫ్. సో సరే, ఇది 4 ఏళ్ళు ఎందుకొని యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 క్యాష్ ఫైవ్లోకి వెళ్ళా. వాళ్ళు విత్ బ్యాటరీ అంటే లైక్ బ్యాటరీ అంతా బాగుండి మైనర్ స్క్రాచెస్ అన్నీ ఉంటే 25,000 కోట్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ లైక్ బ్యాటరీ లేకుండా అంటే బ్యాటరీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పీస్ని వితౌట్ ఎనీ రిపేర్స్కి వెళ్తే 20,000 కోట్ చేశారు, విచ్ ఇస్ నైస్, పర్లేదు. 4 ఏళ్ళు వాడాం. అప్పుడు నేను బాగా తక్కువకే కొన్నాను ఆ టైంలో, యూఎస్ని తెప్పించుకున్నాను. సో ఇప్పుడు నాకు పర్సనల్ ల్యాప్టాప్ అయితే కావాలి. సో వాట్ ఐ డిడ్ వాస్ ఎల్లుం కూడా తెచ్చుకున్నా, అదే ఈ మ్యాక్బుక్ ఎయిర్ M4 అనమాట. సో దీన్ని మనం లెట్స్ అన్బాక్స్ దిస్ అండ్ లోపల ఏమైనా చూసేద్దాము. ఫస్ట్ మనకి కార్డ్బోర్డ్ బాక్స్ లోపల ఒరిజినల్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఇది M4 10 core CPU 10 core GPU స్కై బ్లూ కలర్, అదే న్యూ ఎడిషన్ అనమాట ఈ మోడల్స్కి. సో ఇది 13-inch వర్షన్, ఇది అరౌండ్ 1.2 kg ఎంత ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం దీన్ని పక్కన పెట్టేసాం అనుకోండి. విల్ హ్యావ్ అవర్ ఛార్జింగ్ కేబుల్. ఇది కలర్ మ్యాచింగ్ 2 meter కేబుల్ అనమాట. ఇది MagSafe 2.0 కేబుల్. సో లైక్ సిమిలర్ కలరే ఉంటుంది దగ్గరగా. అండ్ ఇంకో ఎండ్ అయితే యూ విల్ హ్యావ్ యువర్ USB-C అనమాట. ఈ పేపర్ వర్క్ అంతా లైక్ టైం పాస్. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ యువర్ ఛార్జర్. ఇది ఏమన్నా డ్యూయల్ పోర్ట్ USB-C 35 watt ఛార్జర్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఇంకొక USB-C కేబుల్ ఉంటే యూ కెన్ ఛార్జ్ యువర్ ఫోన్ యాజ్ వెల్. అండ్ ఇది ట్రావెల్ పక్, సో వేరే కంట్రీ రీజన్ కావాలంటే యూ కెన్ స్విచ్ దాట్. సో మీకు వచ్చేది ఈ మ్యాక్బుక్ అండ్ ద ఛార్జర్, అంతే, ఇంకేం రావు. యు ఆర్ నాట్ గెటింగ్ ఎ స్టిక్కర్ అన్ఫార్చునేట్లీ. ఇది యాక్చువల్లీ ఈ మ్యాక్బుక్ ఆల్మోస్ట్ 5 days అయింది నేను కొని, ఎందుకంటే అన్బాక్సింగ్ చేసిన దానికి ఇప్పటికీ యాక్చువల్లీ పెద్ద టైం జంప్ అయితే ఉందన్నమాట. ఈ 5 daysలో నేను దీన్ని కంప్లీట్లీ యూజ్ చేశాను. అండ్ అన్ఫార్చునేట్లీ మ్యాక్బుక్ ఎయిర్ M1 నా పాత ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాన్ని అమ్మేయడం అయిపోయింది. అండ్ కంపేర్ చేయడానికి కూడా నాకు ప్రస్తుతానికి నా చేతుల్లో లేదనమాట. 5 రోజుల్లో దాన్ని పంపించేశాను. లక్కీలీ లైక్ వెంట్ త్రూ OLX యాక్చువల్లీ. అండ్ ఇది బాగా నచ్చింది నాకు, లిటరల్లీ లైక్ విచ్ ఫీల్స్ స్ట్రీమ్ లైన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిజైన్, ఇక్కడ మీకు లైక్ ఇది ఈవెన్గా ఉంటుంది అనమాట. మ్యాక్బుక్ ఎయిర్ అనేది వెడ్జ్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ కొంచెం లావ్ ఉండి కొంచెం లైక్ స్లిమ్గా స్టార్ట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ నైస్. మ్యాక్బుక్ ఎయిర్ చాలా కాంపాక్ట్ ఉంటుంది, పట్టుకున్నప్పుడు కూడా యూ వోంట్ ఫీల్ దట్ హెవీనెస్ అనమాట. ఒక ఎడ్జ్ నుంచి నేను ఐ యూస్ టు ఇట్లా పట్టుకుని వెళ్ళేవాడిని అనమాట, లైక్ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ. అయినో పడిపోద్ది, బట్ స్టిల్ చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ అది ఒక 100 grams అరౌండ్, అది ఇంకా చిన్నది. ఇది 1.2 kilograms ఉంటుంది. బట్ ద డిజైన్ అనేది మ్యాక్బుక్ ప్రోస్కి సిమిలర్లీ తీసుకొచ్చేసాడు అనమాట. ఈవెన్ ద లోగో ఈజ్ ఎ బిట్ బిగ్గర్, ఈవెన్ ద ఫీట్ ఆర్ సిమిలర్ టు మ్యాక్బుక్ ప్రో. అండ్ ఈవెన్ ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ ద సేమ్ MagSafe 2.0 ఫ్రమ్ మ్యాక్బుక్ ప్రోస్. సో అలాగే కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడం అయితే జరిగింది. బట్ ఇది మ్యాక్బుక్ ప్రో 14-inch వర్షన్ కంటే కొంచెం చిన్నగా అయితే ఉంటుంది కంపారిటివ్లీ. ఇంకోటి, చాలా తక్కువ ల్యాప్టాప్స్ సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేయడం అయితే లైక్ వీల్ ఉంటుంది. దాంట్లో యాపిల్ మ్యాక్బుక్స్ ఒకటి అనమాట. ఐ కెన్ హ్యాపీలీ ఓపెన్ విత్ సింగిల్ హ్యాండ్. సో దిస్ ఇస్, అంటే ఇదేం పెద్దగా ఏమైనా చేస్తుందా అంటే ఏం చేయదు, బట్ స్టిల్ దట్స్ ఎ కన్వీనియన్స్ అనమాట. అండ్ పోర్ట్స్ పరంగా వచ్చేసరికి మీకు పెద్దగా ఏం పోర్ట్స్ ఉండవండి. మ్యాక్బుక్ తెలిసిన వాళ్ళకైతే యూ విల్ హ్యావ్ దట్ ఛార్జర్, యూ విల్ హ్యావ్ 2 USB-Cs అండ్ 3.5mm జాక్. ప్రో వర్షన్స్లో అయితే యూ విల్ బి గెటింగ్ అన్ ఎక్స్ట్రా USB-C దొరుకుతుంది. అండ్ దెన్ యూ విల్ బి గెటింగ్ అన్ SD కార్డ్ రీడరు అండ్ దెన్ HDMI పోర్ట్ దొరుకుతుంది. బట్ ద థింగ్ ఈజ్, నేను ఆల్రెడీ M1 ఎయిర్ని ఫుల్గా ఒక 4 years నుంచి వాడుతున్నాను. నా దగ్గర డాంగిల్స్, డాక్స్ అన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట. సో నాకు అదంతా ఎకోసిస్టంలోకి వెళ్ళిపోయాను కాబట్టి ఐ మేడ్ మై పీస్ విత్ ఇట్ అనమాట. ఓకే ఫైన్, ఏముంది లైక్ హ్యాండ్ ఏంటి తగలబెట్టండి అన్నట్టుగానే అనిపించుద్ది అనమాట. సో ఐ డోంట్ మైండ్ దట్. నాకు ఇంకోటి హ్యాపీ ఏంటంటే మ్యాక్బుక్ ఎయిర్ M1కి 2 USB-Cs ఉంటాయి. ఒక దాని నుంచి ఛార్జ్ చేస్తే ఇంకోటి నీకు అవైలబుల్ ఉంటుంది, ఆర్ యూ హ్యావ్ టు బైపాస్ ద లైక్ పవర్ త్రూ ద డాక్. ఇక్కడ అలా కాదు, మీకు సపరేట్గా ఒకవైపు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ యూ విల్ స్టిల్ హ్యావ్ 2 extra ports, విచ్ ఈస్ నైస్. అండ్ ఈ పోర్ట్స్ Thunderbolt 4 అండి, విచ్ హ్యాస్ 40 GB 40 Gbps ట్రాన్స్ఫర్ రేట్ దొరుకుతుంది. అండ్ దీస్ విల్ డూ డిస్ప్లే యాజ్ వెల్. కీబోర్డ్ ఫ్లెక్స్లు ఉండవు, మౌస్ లైక్ ట్రాక్ ప్యాడ్ యొక్క హ్యాప్టిక్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఒక యాక్చువల్లీ ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇది కీబోర్డ్. అండ్ M1 ఎయిర్కి దీనికి పెద్దగా లైక్ ఎగ్జాక్ట్లీ సేమ్ కీబోర్డ్, బట్ మీకు పైన ఉన్న ఈ ఫంక్షన్ కీస్ ఏదైతే అవి మీకు కొంచెం సైజ్ అయితే చేశాడు. అండ్ దెన్ టచ్ ఐడి దగ్గర కొంచెం లైక్ డిజైన్ అయితే మార్చాడు, అంతమించి ఏం లేదు. కీ ట్రావెల్ కావచ్చు, కీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అనమాట దీంట్లో. అండ్ ట్రాక్ ప్యాడ్ వచ్చేసరికి సేమ్ కొంచెం లార్జర్ అయితే ఇచ్చాడు, కొంచెం వైడ్ అయితే ఉంది ట్రాక్ ప్యాడ్ M1 ఎయిర్తో కంపేర్ చేస్తాను. అంటే నేను ఇక్కడ లైవ్లో కంపేర్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఈ ట్రాక్ ప్యాడ్
అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ద మూమెంట్ లైక్ ఇది యాక్చువల్లీ ఫిజికల్ ట్రాక్ ప్యాడ్ కాదు, ఇది ఒక గ్లాసు, దాని కింద సెన్సార్స్, దాని కింద ఒక హ్యాప్టిక్ మోటర్ అయితే ఉంటుంది. మన ఫోన్లో వైబ్రేషన్ మోటర్ లాగా ఉంటుంది అనమాట. ద మూమెంట్ యూ టచ్ ఇట్ విల్ గివ్ యూ దట్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, అంటే నిజంగా ఒక బటన్ నొక్కినంత ఫీలింగ్ అయితే ఇస్తుంది. అదొకటి. తర్వాత ఈ కీబోర్డ్ లైట్స్ చుట్టుపక్కల ఉన్న బ్రైట్నెస్కి ఆపోజిట్గా పనిచేస్తాయి అనమాట. విచ్ మీన్స్ లైక్ చీకటి పడింది అనుకోండి, ఈ లైట్స్ కొంచెం బ్రైట్ అవుతాయి, ఈ డే లైట్లో లైట్స్ కొంచెం డిమ్ అవుతాయి. ఈ డిస్ప్లే కూడా ఆటో బ్రైట్నెస్ ఉన్న డిస్ప్లేనే. సో ఈ డిస్ప్లే సెన్సార్ని ఈ కీబోర్డ్కి ఇవి రెండు కూడా కంట్రోల్ చేసుకుంటాయి అనమాట. విచ్ మీన్స్ బయట బ్రైట్ అయితే స్క్రీను బ్రైట్ అవుతుంది, బయట డార్క్ అయితే స్క్రీను డార్క్ అవుతుంది. దానికి ఆపోజిట్లో కీబోర్డ్ అయితే పనిచేస్తుంది. రెండు కూడా ఆటోలో పెట్టుకోవచ్చు, ఆర్ యూ కెన్ ఈవెన్ పుట్ మాన్యువల్. అండ్ ఇది ట్రూ టోన్ డిస్ప్లే, విచ్ మీన్స్ దట్ చుట్టుపక్కల ఉన్న కలర్స్ ఆర్ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ యొక్క కలర్స్ని కన్సిడర్ చేసుకొని డిస్ప్లే యొక్క కలర్ ప్రొఫైల్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఈవెన్ ఆ కవర్ కూడా ఇదంతా గ్లాస్ వస్తుంది అనమాట. బ్యాటరీకి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 15 గంటలు అని వాళ్ళైతే రాశారు. అండ్ నా మిక్స్డ్ యూసేజ్లో కూడా అరౌండ్ అలాగే వచ్చిందనమాట. నేను మిక్స్డ్ అంటే లైక్ ఐ డూ సమ్ ఎడిటింగ్ ఫ్రమ్ ఫైల్ ట్రాన్స్ఫర్స్, ఒక 4-5 సాఫ్ట్వేర్స్ వాడటం, ఫోటోషాప్ కొంచెం వాడటము, కాసేపు మూవీస్ చూడటము, కాసేపు సాంగ్స్ వింటాము. అలాగా నాకు అరౌండ్ 14 నుంచి 16 గంటల సిమిలర్ 15 అవర్స్ రేంజ్ వచ్చింది. కానీ నేను ఎప్పుడైతే కంప్లీట్లీ పాటలు పెట్టుకుంటానో అది ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఆర్ నేను కంప్లీట్లీ ఎడిటింగ్లో ఉంటే మాత్రం ఇది నాకు అరౌండ్ 10 నుంచి 12 గంటలు అయితే ఇస్తుంది. సో విచ్ ఈస్ బాయింకర్స్ కంపేర్ టు అదర్ విండోస్ ల్యాప్టాప్స్. అండ్ ఈవెన్ నా మ్యాక్బుక్ M1 Air కూడా సిమిలర్గానే ఇచ్చింది. సో దాంట్లో అప్డేట్ లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సౌండ్. లెట్స్ ట్రై ద సౌండ్. ఓకే, సో మైక్ ఎక్కడే ఉంది, ఇదే పిక్ చేస్తుంది ఏదైనా కానీ. కేక కదా. ఇంకా స్పీకర్స్ వేయండి. ఎక్కడ అంత ముందర అయితే ఇక్కడ గ్రిల్స్ ఉండే అనమాట M1కి. ఇప్పుడు ఆ గ్రిల్స్కి CNC మెషిన్తో గ్రిల్స్ వేయించి అదొక ఎక్స్ట్రా కాస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే కీబోర్డ్ కింద నెట్టారు. సో ఈ కీబోర్డ్ కింద స్పీకర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఈ కీబోర్డ్ కింద మైక్స్ ఉంటాయి. M1 Air కొంచెం స్లైట్లీ లౌడర్గా ఉంది, బట్ దీనికి ఇంకా బెటర్ క్లారిటీ ఉంది, లైక్ మోర్ లెవెల్స్ ఆఫ్ సౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మోర్ నైసర్. అంటే ఈ చిన్న ల్యాప్టాప్ ఈ సౌండింగ్ బెటర్ దాన్ 95% ఆఫ్ విండోస్ ల్యాప్టాప్స్ అవుట్ దేర్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎక్స్పీరియన్స్ లైక్ ద మూమెంట్. ఒక మ్యాక్బుక్ అనేది లైక్ మనం రా పవర్ అనుకుంటాం, కానీ రా పవర్తో పాటు అంటే ఇప్పుడు ఆఫ్టర్ 2020 M సిరీస్ నుంచి చెప్తున్నాను, ఆ ముందంతా వేస్ట్. ద ఎక్స్పీరియన్స్ లైక్ కీబోర్డ్ ఫ్లెక్స్ కూడా ఉండదు, బాడీ ఫ్లెక్స్ ఉండదు, మౌస్ ఎక్స్పీరియన్స్ కేక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ కెమెరా ఇప్పుడు ఇక హైలైట్ అనమాట కెమెరా. సో వీళ్ళైతే ఏం చేశారంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే పెట్టారు, విచ్ ఈజ్ ఐ థింక్ ఐ డోంట్ నో ఐఫోన్స్లో అవైలబుల్ ఉండే కెమెరానో కాదో నాకు తెలియదు. బట్ ఈ సైజులో అయితే ఆ సెన్సార్ని మొత్తాన్ని అయితే ఇరికించడం జరిగింది. అది ఇది. ఓకే, సో ఇదే కెమెరా. అండ్ దిస్ ఈజ్ వాట్ మైక్స్ కూడా ఎలా ఉంటాయి అనేది ఇదే అనమాట మైక్. సో దిస్ ఈజ్ ఆఫ్ హై 1 2 3 4 5 6. సో దీనికి ఇంకోటి ఉంది ఫీచర్, అదే సెంటర్ స్టేజ్. సో సెంటర్ స్టేజ్ ఎట్లా ఉంటుందంటే యూ కెన్ కన్వీనియంట్లీ గో హియర్ అండ్ సెలెక్ట్ దిస్. సో ఇప్పుడు నన్ను ఫాలో అవుతుంది. సో అది కొంచెం అది కొంచెం లైట్ హెల్ప్ కూడా కావాలి. లైట్ హెల్ప్ లేకపోతే అంత పని చేయదు. బట్ స్టిల్ యా, లెట్ మీ డూ దిస్, లెట్ మీ డూ దిస్, లెట్ మీ డూ దిస్, లెట్ మీ డూ దిస్. సో దిస్ ఈజ్ నైస్ రైట్, లైక్ సెంటర్ స్టేజ్. అండ్ యూ విల్ హ్యావ్ ద డెస్క్ వ్యూ కూడా ఉంటుంది అనమాట, విచ్ ఈస్ స్టార్ట్ డెస్క్ వ్యూ. సో ఇదైతే ఉంటుంది. సో లెట్స్ టేక్ దిస్ ట్రాకర్. సో నేను ఇక్కడ డెస్క్ మీద పెట్టాను, ఇక్కడ డెస్క్ మీద పెట్టింది ఇట్స్ షోయింగ్ అప్ అనమాట. అంటే అంత ఎక్సలెంట్లీ చూపించట్లేదు, ఇట్స్ ర్యాపింగ్, బట్ స్టిల్ లైక్ ఎంతో కొంత లైక్ ఇట్స్ హెల్పింగ్ రైట్. సో విచ్ ఈస్ వెరీ నైస్. నేను ఇలా పెట్టినా కానీ ఒక పాయింట్ వరకు లైక్ ఇట్స్ ట్రైంగ్ టు ట్రాక్ ల్యాప్టాప్ని. సో డెస్క్ వ్యూ ఉంటుంది. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ పోర్ట్రేట్ లైటింగ్ ఉంటుంది. లెట్స్ పుట్ ద సెంటర్ స్టేజ్ అట్లా కొంచెం పోర్ట్రేట్. సో ఐఎమ్ గెటింగ్ ద బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది దొరుకుతున్నాయి. అండ్ స్టూడియో లైట్, ఐ కెన్ పుట్ మై స్టూడియో లైట్ అండ్ రియాక్షన్స్. సో ఇట్లా అన్నా అనుకోండి థమ్స్అప్ రావాలి, ఎక్కడ అది కూడా వచ్చింది ఇట్లాగనమాట. సో యూ విల్ హ్యావ్ ఆల్ దట్ ఆప్షన్స్. ఇవన్నీ ఇప్పుడు మీరు వినే ప్రతిదీ కూడా మైక్ నుంచే జనరేట్ అవుతుంది. ఐఎమ్ నాట్ షూర్ ఎట్లాంటి క్వాలిటీ వస్తుందో, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇదనమాట. ఇది లైక్ దిస్ ఈస్ హౌ ద మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ మ్యాక్బుక్ ఎయిర్ M4 అనమాట. బట్ ఏంట్రా తేడా దానికి దీనికి అని అంటే మాత్రం పర్ఫార్మెన్స్ 2 times అని అయితే ఆన్ పేపర్ ఉంటుందండి M1కి M4కి. అండ్ కొన్ని లైక్ సినారియోస్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ లెట్స్ సే
ఇదిగోండి ఇది ఇప్పుడు రెండర్ అవుతుంది. ఇది ఇప్పుడు లెట్స్ ఇది ఒక ఫోటేజ్. ఇది యాక్చువల్లీ 4K 30 ఫోటేజ్. ఓకే, 58 seconds ఫోటేజ్ ఇది. సో నేను ఈ ఫోటేజ్ని కొంచెం లైక్ రఫ్లీ ఎడిటెడ్ ఫోటేజ్ ఆర్ లైక్ ఎగ్జాంపుల్ లైక్ రా ఫోటేజ్ నేను నా మ్యాక్బుక్ M1 Airలో తీసుకుంటే ఒక 1 minute ఫోటేజ్కి నాకు అరౌండ్ లైక్ 30 seconds అలా పడుతుంది రెండర్ అవడానికి. ఇది అలాగా దిస్ ఈస్ డూయింగ్ విత్ డబల్ స్పీడ్. లైక్ నేను హెవీలీ ఎడిటెడ్ 4K 60 ఫోటేజ్ 60 FPSలో రెండర్ చేసింది. అసలు లైక్ అది నా చిప్ ఎగిరిపోయింది. యూజువల్లీ ఇది 10-8 ఫ్రేమ్స్లో కొట్టేది అది మ్యాక్బుక్ ఎయిర్ M1లో. బట్ నో, దీని ఇప్పుడు మనం లెట్స్ రెండర్ చేద్దాము. ఇది అన్టచ్డ్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇది ఒక సింపుల్ ఫోటేజ్. ఇది నేను రెండర్ చేస్తున్నాను. ఓకే, డెస్క్టాప్కి రెండర్ చేస్తున్నాను. అది చూడండి 60-80 4Kది 60 ఫ్రేమ్స్లో కొడుతుంది. ఇక్కడ చూడండి 60 ఫ్రేమ్స్లో రెండర్ చేస్తుంది అనమాట, విచ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఫర్ ఎ ల్యాప్టాప్ ఆఫ్ దిస్ సైజ్. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే దీనికి ఫ్యాన్ లేదు. ఫ్యాన్ లేకుండా ఇట్స్ డూయింగ్ దట్. అండ్ థ్రాట్లింగ్ కూడా చాలా తక్కువే ఉంది కంపేర్ టు M1. దీనికి కొంచెం థర్మల్స్ అవన్నీ కొంచెం అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది. ఇది నాకు అరౌండ్ 97,000 పడింది విత్ ICICI ఇన్స్టాంట్ 10,000 డిస్కౌంట్లో. బట్ ఇది యూజువల్లీ లైక్ మీకు 1,00,000 110 అలా పడుతుంది. ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఇట్ ఎట్ ఏ చీపర్ ప్రైస్. లైక్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి, ఆల్ రౌండర్ అనేది నాకు అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ లెస్ పవర్ఫుల్ కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్ అని అనుకున్నాను నేను. ఇంకా స్టిల్ 1,00,000లో ఆ గేమింగ్ ల్యాప్టాప్స్ అన్నింటిని పక్కన పెడితే ద బిజినెస్ ల్యాప్టాప్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ల్యాప్టాప్స్ ఆర్ హోమ్ ల్యాప్టాప్స్ కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ అప్ దేర్. వాల్యూ ఫర్ మనీ అని కూడా నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను. బట్ స్టిల్ దీంట్లో 256 GB వర్షన్ అయితే ఒకటి ఉంటుంది. అది మీకు అరౌండ్ 90,000 ఆర్ 80,000 75,000 డిస్కౌంట్స్లో అలా దొరుకుతూ ఉంటుంది. M4 మోడల్ అది ఇంకా మోర్ వాల్యూ, ఎందుకంటే యూఆర్ స్టిల్ గెటింగ్ దట్ పవర్, సిమిలర్ పవర్ దొరుకుతాయి. GPUలో 8 cores దొరుకుతాయి, బట్ ఇది 10 cores. స్టిల్ ఇట్స్ ఓకే. సో యూ కెన్ గో ఫర్ ద బేస్ మోడల్. బట్ 256 GB స్టోరేజ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్. నేనైతే యూజువల్లీ టైం టు టైం నా హార్డ్ డ్రైవ్లోకి అయితే మూవ్ చేసుకోవడం జరిగేది వీటిల్ని. బట్ ఇప్పుడైతే 512 GB వర్షన్ అయితే కొనడం జరిగింది. అండ్ ఐ థింక్ ఇది నాకు ఇంకొక 4-5 years ఇది నాకు సర్వ్ చేస్తుంది అని చెప్పేసి నేనైతే హోప్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ M1 Air పాడవడానికి కారణం నేనే, బట్ స్టిల్ హోప్ చేస్తాను నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ లింక్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేరియంట్స్ ఆఫ్ M4 Air కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. దయచేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కొనేసండి, నాకు హెల్ప్ అవుతుంది. యూఆర్ వాచింగ్ పాట్వేర్. దిస్ ఈస్ సాయి కృష్ణ పెనుగొండ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ MacBook Air M4. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. ఓకేనా? బై గైస్.